మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక శరత్చంద్ర ఇంటికి శారద వస్తుంది. శారద రాగానే ఏంటి మాట్లాడాలన్నావు, ఏం మాట్లాడాలి అని శరత్చంద్ర అరుస్తూ కోప్పడుతుంటాడు. నా కొడుకు గగన్ మీ భూమిని దూరంగా తీసుకెళ్ళి పెళ్లి చేసుకోవాలన్న విషయం మీకు కూడా తెలుసు కదా శరత్చంద్ర గారు అని శారద చెప్తూ ఉంటే, మాట్లాడాలని వచ్చావు, మాట్లాడు అంతే, ఏంటి నీ ప్రశ్నలకి సమాధానాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని శరత్చంద్ర అయితే సమాధానం చెప్తూ ఉంటాడు. నా కొడుకు గగన్ రావణాసురుల సీతను ఎత్తుకెళ్ళినట్లు భూమిని ఎత్తుకు వెళ్ళాలని చూశాడా, లేకుంటే అరణ్యవాసానికి తీసుకువెళ్తున్న సీతల భూమిని తీసుకువెళ్ళాలనుకున్నాడా అని శారద అడుగుతూ ఉంటుంది. అయితే ఏంటి చెప్పు, ఏదైతే ఏంటని శరత్చంద్ర అంటూ ఉంటాడు. మీ కూతురు భూమి వస్తానని చెప్తేనే నా కొడుకు గగన్ తీసుకువెళ్ళటానికి ఇక్కడికి వచ్చాడు. కానీ చివరి క్షణంలో మీ కూతురు భూమి మీ పరువు పోకూడదు, మీ పరువు నిలబెట్టాలి, మాట రాకూడదని గగన్తో రాకుండా ఆగిపోయింది అని శారద చెప్తుంది. అయితే ఇప్పుడు ఏంటో చెప్పు అని, ఎందుకు కలవాలనుకున్నావు అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. మీ అమ్మాయి భూమికి త్వరగా పెళ్లి చేసేయండి శరత్చంద్ర గారు అని శారద చెప్తుంది. శరత్చంద్ర అపూర్వ ఇద్దరు కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు. అవును, ఎలాగూ పెళ్ళిళ్ళ సీజనే కదా, మా అబ్బాయి కంటే తలతన్నే లాంటి అబ్బాయిని చూసి త్వరగా భూమికి ఆ అబ్బాయితో పెళ్లి చేసేయండి. ఇప్పుడు భూమిని గగన్ ప్రేమిస్తున్నాడు, భూమికి పెళ్లి కానంత వరకే భూమిని ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఇక దక్కించుకోవాలని ట్రై చేస్తారు. ఒక్కసారి ఆడపిల్లకి పెళ్ళి అయిపోతే ఇక చస్తూ బతకడమో లేకుంటే చావడమో చేస్తారు. అదే పెళ్లి కాలేదనుకోండి బాధపడుతూనే ఉంటాడు. కాబట్టి త్వరగా భూమికి పెళ్లి చేసేయండి, మీకు దండం పెట్టి వేడుకుంటున్నాను, నన్ను క్షమించండి శరత్చంద్ర గారు. ఇప్పుడు భూమికి మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తామని మీరు చెప్తారు, భూమి ఒప్పుకుంటుందా? నాకు తెలిసి భూమి వద్దనే చెప్తుంది. నేను జీవితాంతం మీతోనే ఉంటాను నాన్న, పెళ్లి చేసుకోనని చెప్తుంది. మీరు నన్ను అడగచ్చు, నీ కొడుక్కి పెళ్లి చేయొచ్చు కదా అని. నేను నా కొడుకుని అడిగినా అదే సమాధానం చెప్తాడు, భూమిని తప్పిస్తే వేరేవారిని పెళ్లి చేసుకోనని చెప్తాడు. వాళ్ళిద్దరూ ప్రేమించుకోవడం తలరాత. కానీ రోజు అలా బాధపడుతూ చస్తూ బతుకుతూ ఉంటే నేను చూసి తట్టుకోలేను. అందుకే మీకు దండం పెడుతూ వేడుకుంటున్నాను, వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తాం శరత్చంద్ర గారు అని శారద అయితే దండం పెట్టి వేడుకుంటూ చెప్తుంటుంది. కావాలంటే పెళ్ళైన తర్వాత మేము ఈ ఊరు నుంచి దూరంగా వెళ్ళిపోతాం, వాళ్ళిద్దరు పెళ్ళి చేయటానికి మీరు ఏం చేయమన్నా చేస్తాను అని శారద అంటూ శరత్చంద్ర కాళ్ళపై పడి, ఇక మీ కాళ్ళు పట్టుకొని అడుగుతున్నాను, వాళ్ళిద్దరు పెళ్ళి చేద్దాం, కాదనకండి అని వేడుకుంటూ ఉంటుంది. శరత్చంద్ర అయితే వెనక్కి జరుగుతాడు. నువ్వు అవునన్నా కాదన్నా నేనైతే వాళ్ళ పెళ్ళికి అస్సలు అంగీకరించను, నీ కొడుకుతో పెళ్ళి అస్సలు చేయను అని శరత్చంద్ర ఇక తన నిర్ణయం చెప్తాడు. అప్పుడు వెంటనే అపూర్వ, నువ్వు ఆగు బావా, జరిగేది జరగబోయేది శారద ఇంత క్లియర్గా చెప్తుంటే మనం కూడా ఆలోచించాలి కదా. భూమి జీవితాంతం ఏడుస్తూ ఉంటే మా ఇంటి ఆడపిల్లను చూసి మేమేలా తట్టుకోగలం అని అపూర్వ అయితే శరత్చంద్ర వైపు చూస్తూ సైగ చేస్తుంటుంది. సరే అలాగే చేద్దాం అని శరత్చంద్ర తల ఊపుతాడు. ఇప్పుడేంటి శారద, వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలంటావు అంతే కదా అని అపూర్వ అంటుంది. అవును, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడానికి మీరు ఏం చేయమన్నా నేను చేస్తాను, నా ప్రాణం ఇవ్వమన్నా ఇస్తాను అని శారద చెప్తుంది. నీ ప్రాణం పోయిన తర్వాత నిన్ను మేమేం చేసుకుంటాంలే, కానీ నువ్వు ఏం అడుగుతున్నావో తెలుసా, మా బావ ప్రాణమైన భూమిని గగన్కిచ్చి పెళ్లి చేయమని అడుగుతున్నావు. మరి అంతకు ప్రతిఫలంగా నువ్వు కూడా ఏదో ఒకటి ఇవ్వాలి కదా అని అపూర్వ చెప్తుంది. ఏమి ఇవ్వాలో అడగండి అని శారద అంటుంది. ఇప్పుడు భూమి అంతా కాకపోయినా మీరా కూడా మా బావకి చాలా ప్రాణం, కాబట్టి మీరా భర్త అయిన కేపీకి నువ్వు విడాకులు ఇచ్చేయి, అందుకు నువ్వు ఒప్పుకుంటావా, అంగీకరిస్తావా, అప్పుడు వాళ్ళ పెళ్ళి జరిపిస్తాం అని అపూర్వ ఇక కండిషన్ పెడుతుంది. ఇక శారద అయితే బాధపడుతూ ఏడుస్తూ, నేను నా ప్రాణమైనా ఇస్తానని చెప్పాను, కానీ మీరు నా బ్రతుకులో ఒక ఉనికిని అడుగుతున్నారే అని అంటే, నువ్వు మాత్రం మా బావ ప్రాణంతో పాటు ఆయన ఉనికిని అడగట్లేదా, అప్పుడప్పుడు మన బ్రతుకుల్ని మార్చుకుంటూ ఉండాలి శారద అని అపూర్వ చెప్తుంది. ఆలోచించుకో అని అపూర్వ అనగానే శారద అయితే బయటికి వస్తుంది. అపూర్వ శారద వేసిన ప్రశ్నలకి ఏం సమాధానం చెప్పాలో తెలియక సతమతమవుతూ ఉంటే, నువ్వు భలే మాట్లాడి పంపించావు అని శరత్చంద్ర అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు. బావా, నువ్వు బాధపడుతూ ఉంటే నేను చూడలేను బావా, అందుకే నా మైండ్ పాదరసంలా పనిచేస్తుంది అప్పుడు, అందుకే నేను అడిగిన ప్రశ్నలకి చూడు శారద ఎలా వెళ్ళిపోయిందో అని అపూర్వ చాలా సంతోషపడుతూ ఉంటుంది. బయటికి వెళ్ళిన శారద అయితే ఒక క్షణం ఆగిపోతుంది. గగన్ తాగి రావటం, చచ్చిపోతానంటాం మొత్తం కూడా గుర్తు తెచ్చుకుంటుంది. మళ్ళీ వెనక్కి తిరిగి వస్తూ ఉంటుంది. ఇక అపూర్వ శరత్చంద్ర అయితే షాక్ అయి చూస్తూ ఉంటారు. మీరు గగన్ భూమిలో పెళ్లి జరగటానికి ఒప్పుకుంటే నేను మీరు పెట్టిన కండిషన్కి అంగీకరిస్తున్నాను. నేను నా కొడుకుని 9 నెలలు మాత్రమే కడుపులో మోసాను, కానీ తర్వాత ఈ భూమి మీద పడినప్పటి నుంచి నా కొడుకే నన్ను చూసుకుంటూ వస్తున్నాడు. నా కొడుకు జీవితం కోసం నేను నా ఉనికిని వదులుకుంటాను అని శారద అంటుంది.
సరే అయితే ఈ విషయం ఎవ్వరికీ కూడా చెప్పకూడదు. చెప్తే పెళ్ళి ఆగిపోతుంది. నీ కొడుకు గగన్ కూడా చచ్చిపోతాడు. అంటే నువ్వే చెప్పావు కదా, ఆశ వదులుకుంటే చచ్చిపోతారు అని. అలాగే మా భూమి కూడా బ్రతుకుతుంది అని అపూర్వ అంటుంది. నేను ఈ కండిషన్ని ఎవరికీ చెప్పను. దయచేసి వాళ్ళ పెళ్లి జరిపించండి అని దండం పెట్టి మరీ శారద అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శరత్చంద్ర వెంటనే కోపంగా అరుస్తూ, ఏంటి అపూర్వ, ఇప్పుడు వాడితో నేను భూమి పెళ్లి జరిపించాలా? ఏం చేస్తున్నావు నువ్వు అని కోపంగా అరుస్తూ ఉంటాడు. బావా, జస్ట్ భూమి ప్రేమని అంగీకరించినట్లు నువ్వు నటించు బావా. ఇప్పుడు కేపీతో విడాకులు తీసుకునే అవకాశాన్ని మనం సగం చేసుకోవాలి కదా. అయినా వాళ్ళ చేతులతో వాళ్ళే ఈ పెళ్లి ఆపించేలా నేను చేస్తాను కదా బావా. జస్ట్ భూమి ప్రేమని అంగీకరించి పెళ్లి చేస్తున్నట్లు నటించు. ఈ పెళ్లి జరగకుండా నేను చూసుకుంటాను బావా. నాపై నీకు నమ్మకం లేదా అని అపూర్వ చెప్పడంతో ఇక సరేనని శరచంద్ర ఒప్పుకుంటాడు. గగన్, భూమి, శారద ఇక వేరువేరుగా వాళ్ళ గదుల్లో బాధపడుతుంటారు. శరత్చంద్ర అయితే తర్వాత అందరినీ హాల్లోకి రండి పిలుస్తూ ఉంటాడు. ఏంటి బావగారు అని అందరూ కృష్ణప్రసాద్, మీరాతో సహా అందరూ ప్రశ్నిస్తూ ఉంటారు. మీకు అందరికీ ఒక గుడ్ న్యూస్, భూమి కూడా ఉండాలి కదా, భూమిని వెళ్ళి తీసుకురా అని శరత్చంద్ర చెప్తాడు. భూమి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందన్న విషయం ఇతనికి ఇంకా తెలియదు అనుకుంటా అని కృష్ణప్రసాద్ మనసులో అనుకుంటూ అలాగే వెళ్తాను గదిలోకి వెళ్ళి భూమి ఎక్కడా లేదే అని అనుకుంటూ ఉంటాడు. నాన్న, భూమి ఎక్కడికి వెళ్ళలేదు, మామయ్య ప్రాణం ఆపదలో ఉందంట, అందుకే వెళ్ళకుండా ఆగిపోయింది అని ఇక చరణ్ చెప్తాడు. ఎంత పని చేసావమ్మా, సరే మీ నాన్న నీకేదో గుడ్ న్యూస్ చెప్తా అంటే రామ్మా వెళ్దాం అని భూమిని తీసుకొని వస్తాడు. ముందు అందరికీ స్వీట్స్ ఇవ్వండి, నేను భూమికి పెళ్లి చేయబోతున్నాను అని శరత్చంద్ర అనడంతో పీడా పోతుంది, బావ నాకు మిగిలిపోతాడు అని నక్షత్ర అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఏంటి బావా, నాకు కూడా తెలియకుండా సంబంధం చూసావు, ఎవరు బావా ఆ సంబంధం అని అపూర్వ ఇక ఏమీ తెలియని దానిలో అడుగుతూ ఉంటుంది. భూమి అయితే షాక్ అయ్యి చూస్తూ ఉంటుంది. అప్పుడే పెళ్ళేంటన్నయ్య, ఇప్పుడే కదా భూమి మన ఇంటి పిల్లని తెలిసింది, కొన్ని రోజులు ఆగిన తర్వాత చేద్దాంలే అని మీరా అంటుంది. బయట సంబంధం అయితే మనం బాధపడాలి, కానీ ఈ ఊరి సంబంధమే అయినప్పుడు భూమి మన కళ్ళ ముందే ఉంటుంది కదా, అది మరెవరో కాదు, భూమి ప్రాణంగా ప్రేమించిన గగన్తోనే పెళ్లి చేయాలనుకుంటున్నాను అని శరత్చంద్ర అనడంతో ఇక భూమి అయితే చాలా షాక్ అయి వింటూ ఉంటుంది.